తన కొడుకు బైక్ యాక్సిడెంట్లో సాక్షులను తారుమారు చేశారనే ఆరోపణల మీద మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా విధించారు. అంపోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖాత్ అయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో అంపోలు జైలుకు చేరుకున్నారు. కాకపోతే విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వరకు NH5 ఓపెన్ రోడ్లో రావాల్సిన ఆయన కేవలం 2 కిలోమీటర్ల ముందే సర్వీస్లోకి ఎంటర్ అవుతారు. కానీ అక్కడి నుండి ఇక్కడి వరకు పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించినప్పుడు కూడా లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిమానులు కూడా ఈరోజు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ములాఖాత్కు వెళ్ళేందుకు వచ్చినట్టు ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ మనతో ఉన్నారు. మునుపెన్నడూ లేదు, కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 2 ఏళ్ళు పూర్తి కావస్తున్న ఈ నేపథ్యంలో ములాఖాత్కు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లాంటి ఆంక్షలు విధించారంటే అదే మేము అర్థం కావట్లేదండి. ఎందుకు జగనన్న వస్తూ ఉంటే అంత భయపడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అంతగా భయపడడానికి కారణం ఏంటి? సీదిరి అప్పలరాజు గారు ఒక మాజీ మంత్రివర్యులు, అతన్ని ఒక అక్రమ కేసులో ఇప్పుడు ఇరికించడం జరిగింది. అసలు మనం ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎక్కడైనా చూసామా? ఒక బైక్ యాక్సిడెంట్ జరిగితే అది ఒక మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ చట్టం కింద ఆ సెక్షన్స్ కింద కేసులు పెట్టాలి. కానీ వీళ్ళు హత్యాయత్నం సెక్షన్స్ కింద కేసులు పెట్టడం మనం చూసాం. అంతేకాకుండా కొడుకు యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటే తండ్రిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అది ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. అంత ఘోరంగా కక్ష సాధింపు చర్యలు కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎందుకు ప్రజల్ని జగనన్నను కలవకుండా జగనన్నను చూడకుండా ఇన్ని ఆంక్షలు మీరు పెడుతూ ఉన్నారు? ఎన్ని ఆంక్షలు పెట్టినప్పుడు కూడా వైజాగ్ నుండి శ్రీకాకుళం వరకు, ఇచ్చాపురం నుండి పైడి వరకు ఎక్కడ కూడా ఆంక్షలు కూడా అడ్డు లేకుండా గమ్యం చేరుకున్నారు. చాలా అడుగడుగును కూడా జన సందోహం, వేలాది మంది లక్షలాది మంది ప్రజలు వచ్చి జగనన్నకి తమ సంఘీభావం భావం తెలియజేశారు, జగనన్నతో కరచాలనం చేశారు. జగనన్న చూడడానికి వాళ్ళందరూ కూడా సంతోషంగా వచ్చిన పరిస్థితి మనం చూసాము. అంతేకాకుండా అసలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా శాంతియుతంగా నిరసనలు చేస్తూ ఉన్నాం, శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదే మాకు జగనన్న చెప్పారు. అసలు ఈ 2 ఏళ్లలో ఎన్నో ప్రజల తరపున పోరాటాలు చేసాం. ప్రతి కార్యక్రమం కూడా శాంతియుత కార్యక్రమాలే. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2-3 కార్యక్రమాల్లో తీసుకుంటే పీలేరు అవ్వచ్చు, అంగళ్ళు ఇలాంటి దగ్గరలు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసుల మీద దాడులు చేయడం అయితేనే, అలాగే పోలీస్ జీపులు తగలబెట్టడం ఇలాంటివన్నీ చేశారు. అలాంటివి మా పార్టీ వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. అంతేకాకుండా సీదిరి అప్పలరాజు గారి విషయంలో ముందు నుంచి కూడా అతన్ని అక్రమ కేసులు ఇరికించడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఒక బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేత, బీసీల మీద ఎప్పుడు ఈ ప్రభుత్వానికి విపరీతమైన కక్ష. అందులో భాగంగా ఈరోజు ఇంత దారుణంగా అతన్ని అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచడం మనం చూస్తూ ఉన్నాం. జగనన్న కనుక వస్తే ఈ అక్రమ అరెస్ట్ తాలూకా వెనుకున్న నిజాలన్నీ జగనన్న బయట పెడతారు. గత కొద్ది రోజులుగా తీసుకుంటే ఎల్లో మీడియా అవ్వచ్చు, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు అవ్వచ్చు, అడుగడుగునా కూడా ఈ కేసు విషయంలో తప్పుడు ప్రచారాన్ని ప్రజల ముందు పెడుతూ ఉండే పరిస్థితి. ఆ తప్పుడు ప్రచారంలో ఎంత తప్పు ఉంది, అసలు నిజాలు ఏంటి జగనన్న బయట పెట్టేస్తారనే భయంతో ఈరోజు వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు. అసలు మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. మనకు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ప్రజలను కలుసుకునే స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక హక్కు. అలాగే తీసుకుంటే ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు, రాజకీయ పార్టీ శాంతియుతంగా కార్యక్రమాలు చేసుకోవడం కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాలరాస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. కనీసం 2 వీలర్స్ని కూడా అలౌ చేయకుండా అడ్డుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఎక్కడికక్కడ నడిచే వాళ్ళు బస్సు ఎక్కినా కూడా మా పార్టీ వాళ్ళైతే ఆపేసే పరిస్థితి చూస్తున్నాం. ములాఖాత్కి అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఈ భద్రతా ఏర్పాట్లు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? అదేంటి భయపడుతూ ఉన్నారు. జగనన్న కనుక వస్తే నిజాలు బయటకు వస్తాయని భయంతో ఈ విధంగా ఆంక్షలు పెడుతూ మా నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి కరెక్ట్ కాదు, ప్రజలు సహించరు. రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. టైం చూస్తే 2 నుండి 3 మధ్యనే ములాఖాత్ ఉంటుంది. 2:30 కావస్తా ఉంది.
సకాలంలో ఆయన చేరుకుంటారా? ములాఖాత్ సజావుగా ఖచ్చితంగా చేరుకుంటారండి. చేరుకుంటారు. అడుగడుగున జనము జగనన్నకి జన నీరాజనం పడుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా చేరుకుంటారు. ములాఖాత్ అయ్యాక ప్రజలను ఉద్దేశించి నిజాలు కూడా బయటికి తెలియజేస్తారని. ఎన్నడూ లేని విధంగా లాఠీ చార్జ్, ఆయన ప్రత్యక్షంగా చూడాలి, ఆయన కలవాలి అన్నటువంటి ఒక ఆకాంక్ష అనుగుణంగా వచ్చిన వారికి లాఠీ చార్జ్ ఒక కొత్త ట్రెడిషన్కి దారితీసిందంటే చాలా దుర్మార్గకరమైన చర్య. లాఠీ ఛార్జీలు ఏంటి? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? వీళ్ళు రక్షణ పేరుతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇది చాలా దుర్మార్గకరం. దీన్ని ప్రజలు సహించరు, ప్రజాస్వామ్యవాదులు కూడా సహించరనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ప్రతిపక్ష పార్టీకి ప్రజల తరపున పోరాడడానికి స్వేచ్ఛనివ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ ఉన్నాను. కనుక ములాఖాత్కు వస్తున్నటువంటి జగన్కు వచ్చినటువంటి జన ఆదరణ చూసి పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించినప్పటికీ ఆంక్షలను సైతం బేఖాతరు చేస్తూ జిల్లా నలుమూలలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాత్రం జైలుకి కూటువే దూరం ఉన్నటువంటి హైవే ప్రాంగణం అంతా కిక్కిరిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మాత్రం లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఎందుకంటే ఇంత ప్రభుత్వం చేసినప్పుడు కూడాను ఇంతమంది ఎలా వచ్చారు, వాహనాలను కట్టుదల చేశారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఎవరిని రాకుండా అడ్డుగా చేశారు. ఎవరికి ట్రాన్స్పోర్టేషన్ పిల్లల్ని పిలుపుకొచ్చినటువంటి ఈ అభిమానులు ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసులు కూడా ఒక సైడ్ రైట్ సైడ్ చూస్తే కనుక అక్కడ పోలీసులు కూడా బాష్పాలు పెట్టుకొని రెడీగా ఉన్నారు. కొద్దిసేపటి కింద ఇక్కడ లాఠీ చార్జ్ నేపథ్యంలో మళ్ళీ ఆ బందోబస్తు స్పెషల్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎందుకు దిగింది? ఈ నేపథ్యాలన్నీ కూడాను జనం పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకున్నారు. ఎటువంటి శాంతి భద్రతలకు నిఘాతం కలిగే అవకాశం ఉందా అన్నటువంటి ముందస్తు సమాచారం మీదకై ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. మరి కొద్దిసేపట్లో అంపోల్ జైల్లో ఉన్నట్టు మాజీ మంత్రి సీదిర అప్పలరాజును ములాఖాత్ కానున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కలయిక ఏ విధంగా ఉండబోతుంది చూస్తే కనుక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఇక్కడ చేరుకుంది. ఎందుకంటే ప్రొటెక్ట్ చేసినప్పటికి కూడాను వారి ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నట్టుంటే వారిని ఎలా కట్టడి చేయాలి? ఈ పరిణామాలన్నీ కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలోనే చేపడుతున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి ఆయన చూడాలనుకున్నా, కలవాలనుకున్నా, ఆయన్ని కరచాలనం చేయాలనుకున్నా ఈ పరిణామాలు ఏవి కూడా ఆటంకం కాకూడదు. పోలీసులు మాత్రం ఓవైపు ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించేందుకు వచ్చిన నేపథ్యంలో ఒక్కరోజు ముందు జరిగే ఈ ములాఖాత్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతకు నిఘాతం కలగకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నం మాత్రం విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వరకు మొత్తం 16వ నెంబర్ జాతీయ రహదారిపై 123 కిలోమీటర్లు 16వ నెంబర్ జాతీయ రహదారిపై విచ్చేస్తారు. అక్కడి నుండి కేవలం జైలుకి 2 కిలోమీటర్ల ముందే సర్వీస్ రోడ్డుకి వెళ్ళడానికి ఆయన క్యాన్వా ఎంటర్ అవుతుంది. అక్కడి నుండి జైలుకి చేరిన ఆయనకి మాత్రం ఎక్కడ కూడా ఆటంకం కలగకూడదు. ఆ కలగకుండా ఉండే నేపథ్యంలో అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకూడదు. 2 నుండి 3 గంటల పాటు మాత్రమే ఈ మధ్యనే ములాఖాత్ కార్యక్రమం ఇవ్వాలి. 2:30 కావస్తూ ఉంది, ఇంకా ఆయన గమ్యం చేరుకోలేదు. 3 గంటల లోపు ఆయన ములాఖాత్ అవుతారా? అయితే కనుక వాస్తవాలు చెప్పేందుకు ఆయన వచ్చినటువంటి ఈ పరిస్థితిలో మాజీ మంత్రి సీదిర అప్పలరాజు అరెస్ట్ వెనక జరిగినట్టు కుట్రని బాహ్య ప్రపంచానికి ఎక్కడ చెప్తారన్న భయం కూటమి నేతలు వెన్నులో వణుకు పుట్టించే పరిణామం ఉంది. ఈ ములాఖాత్ మాత్రం ఇప్పటికే ఒక ఉత్కృష్టమైన పరిణామాల్లో నడుస్తుంది. జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందరూ అభిమానులు, కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. కానీ వీరిని చెదరగొట్టిన పోలీసు చేస్తున్న ఈ చర్యలు మాత్రం ప్రతి ఒక్కరిని ఆవేశాలకు గురి చేసినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాం. మరి కొద్దిసేపట్లో అంపోల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిర అప్పలరాజును కలిసేందుకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ములాఖాత్ సజావుగా సాగుతుందా లేదనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.